భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పల్లివాడ గ్రామం అతలకుతలమైంది. పంటలన్నీ నీట మునిగి రైతులకు భారీ నష్టాన్ని మిగిలించాయి. దీంతో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేయాలని అధికారులకు వేముల వీరేశం ఆదేశించారు. భారీ వర్షానికి కోళ్ల ఫారంలోకి వరద నీరు రావడంతో 6,000 కోళ్లు మృతి చెందాయని కోళ్ల యజమానులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ విలపించారు. దీంతో ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. పరిసర గ్రామాలు సడన్ గా 10 సెంటీమీటర్ల వర్షం కుర్చడంతో రైతుల కళ్ళాల్లో ఉండేటువంటి ధాన్యం కొట్టకపోవటం, తడిచిపోవటం జరిగింది. అంటే 5% కురవటం అంటేనే ఎక్కువ. 10% అంటే 10 సెంటీమీటర్లు అంటే 5 సెంటీమీటర్లు అంటేనే అత్యధికం. 10 సెంటీమీటర్లు అంటే రెట్టింపైనటువంటి పద్ధతుల్లో వర్షం రావడంతో రైతుల పరిస్థితి కాకవికలంగా మారినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి తెలిసిన వెంటనే నేను, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కోఆర్డినేషన్ చేసుకొని అగ్రికల్చర్ అధికారులతోని, సివిల్ సప్లై అధికారులతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మేము మిల్లర్స్తో రిక్వెస్ట్ చేసి తడిసిన ధాన్యాన్ని మళ్ళీ మొలకలు వచ్చి రైతులు ఇబ్బంది పడకుండా ఇమీడియట్లీ ఈ ధాన్యాన్ని పర్చేజ్ చేయడానికి మార్గాల్ని అన్వేషిస్తున్నాం. మొత్తంగా రైతులకు సంబంధించి మేము హామీ ఇస్తున్నాం. ప్రతి ధాన్యం గింజను, తడిచిన ప్రతి ధాన్యం గింజను మేము ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసేసి కొనుగోలు చేస్తాం. ఎవరు ఆధైర్యపడవద్దు. మండలంలో పరిసర గ్రామాలు సడన్గా 10 సెంటీమీటర్ల వర్షం కుర్చడంతో